హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మనం అయితే ఈ రోజు అయితే ఇక్కడ టాప్ 5 లో మార్కెట్ క్యాప్ కాయిన్స్ గురించి అయితే ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఈ ఒక 5 కాయిన్స్ నేను ఎందుకు తీసుకున్నా, సో అవన్నీ ఇక్కడైతే వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తా గైస్. సో ప్రెజెంట్ అయితే మనం పాస్ట్లో అయితే చాలా కాయిన్స్ గురించి అయితే నేను మంచి 100x కాయిన్స్ అవుతాయి అనేసి వాటి గురించి నేను డిస్కషన్ చేసిన కాయిన్స్ ప్రతి ఒక్కటి కావాలంటే మీరు వీడియోలో చూసుకోండి. సో ఈ టైంలో అయితే మంచిగా అయితే ప్రాఫిట్ అయితే ఇచ్చాయి. సో ప్రతి ఒక్కరికి అయితే 100x ప్రాఫిట్ అయితే ఇచ్చాయి నేను చెప్పిన ప్రతి ఒక్క కాయిన్ అయితే. సో ఇప్పుడు చెప్పే కాయిన్స్ అయితే ఈ 2025 వరకు అయితే మీరు పెట్టుకోండి. కానీ ఎక్కడ కొనాలి, ఏం కొనాలి నేను క్లియర్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మీరు స్కిప్ చేసి కానీ చూసారనుకోండి, సో నేను ఎక్కడ బై చేయాలని చెప్పింది అయితే మీరు ఖచ్చితంగా ఆ పాయింట్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు బై చేయడం వల్ల కాయిన్ అయితే కిందకు వస్తుంది. సో నేనేదో కాయిన్ చెప్పేసాను, సో అది పైకి వెళ్ళిపోతుంది అని చెప్పాను. కానీ ఎక్కడ బై చేయాలి అనేది కూడా మీరైతే తెలుసుకోవాలి. అదైతే క్లియర్గా అయితే. సో నేను చెప్పిన నేను చూపించాను స్క్రీన్ మీద, ఆ ప్రైజ్ని చూసి మీరు కొన్నారనుకోండి, సో మళ్ళీ డౌన్కి వచ్చింది అనుకోండి, సో మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళినప్పుడు సో ఇక్కడ మీరు వెయిట్ చేయాల్సింది అయితే వస్తుంది. సో ఇక్కడ మీరైతే నేను చెప్పిన కాయిన్స్ అయితే మీరు రాసి పెట్టుకోండి, లేకపోతే సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు చెప్పే కాయిన్స్ అయితే అన్ని టాప్ ఎక్స్చేంజెస్లో అయితే ఆల్రెడీ అయితే లిస్ట్ అయిపోయినాయి. సో మీరు నాకు సపోర్ట్ చేయాలంటే కింద బిట్గెట్ ఎక్స్చేంజ్ లింక్ అయితే ఉంది. సో మీరు అక్కడ వెళ్ళి అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఐఎన్ఆర్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఐఎన్ఆర్ డిపాజిట్స్ కూడా ఇక్కడ మీరు ఈజీగా అయితే బిట్గెట్ ఎక్స్చేంజ్లో అయితే ట్రేడ్ అయితే చేయొచ్చు గైస్. సో ఇప్పుడు కానీ మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అయితే నేను ఇక్కడ మీకు ప్రతిరోజు అయితే ఇస్తూ ఉంటాను. సో ఏ కాయిన్ పంప్ అవుతుంది, సో ఇక్కడ ఏమైనా కొత్త న్యూసెస్ వచ్చినవన్నీ మీరైతే ఇక్కడ ఫాస్ట్గా అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు వీడియోకి అయితే ఇప్పుడు వచ్చేద్దాం గైస్. ఇక్కడ టాప్ 5 లో మార్కెట్ క్యాప్ కాయిన్స్. సో ఇక్కడ లో మార్కెట్ క్యాప్ కాయిన్స్ అయితే మీరు గుర్తయితే పెట్టుకోవాలి. సో ఫస్ట్ కాయిన్ అయితే ఇక్కడ నేను ఎక్స్ మనీ, సో యూటీకే అయితే ఈ కాయిన్ ఒక సింబల్ అయితే. సో ఎక్స్ మనీ అయితే చూసుకుంటే అయితే రీసెంట్ టైమ్స్లో అయితే మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో ఈ కాయిన్ మనం ఒక మార్కెట్ క్యాప్ గురించి అయితే మాట్లాడుకుంటే, సో ఇది ప్రెజెంట్ అయితే ఇది 45.78 దగ్గర అయితే ఉంది గైస్. సో ఇదైతే ఒక ఇథీరియం బ్లాక్ చైన్తో అయితే క్రియేట్ అయితే అవడం అయితే జరిగింది. సో దీని ఒక మార్కెట్ క్యాప్ చూసుకుంటే, సో మనం ఇది వచ్చి ఇప్పుడు చూసుకుంటే 45.78 మిలియన్ దగ్గర అయితే ఉంది గైస్. సో ఇప్పుడు కూడా ఈ కాయిన్ అయితే బై చేయొచ్చు, లేకపోతే మీరు వెయిట్ చేయాలనుకుంటే సో 1 మంత్ మనం చూస్తే సో ఈ ఒక డౌన్ లైక్ 33.606 మిలియన్స్ దగ్గరికి వచ్చింది అనుకోండి. సో ఆ టైంలో ఈ కాయిన్ అయితే బై చేయండి. సో మళ్ళీ ఇక్కడైతే ఒక వాల్యూమ్ అయితే క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ ఈ కాయిన్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ బయింగ్ పాయింట్స్ కూడా నేను చెప్తున్నాను. సో మీరు మార్కెట్ క్యాప్ అయితే చూసుకోవాలి. సో ప్రెజెంట్ మన వీడియో చేసే టైంకి అయితే ఇది 45 మిలియన్ అయితే మార్కెట్ క్యాప్ అయితే ఉంది. సో డాలర్స్ అయితే. సో ఈ ఒక మార్కెట్ క్యాప్లో డౌన్కి వచ్చినప్పుడు సో 13 మిలియన్ యూఎస్డిటీస్కి వచ్చినప్పుడు అయితే మీరు దీన్ని అయితే బై చేసుకున్నారనుకోండి, సో ఇది చూడండి, సో మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. సో రీసెంట్ టైమ్స్లో కూడా ఇది మంచిగా అయితే పంప్ అయితే అయింది. సో మరీ ఎక్కువ పంప్ అయితే కాలేదు. సో దీంట్లో అయితే మంచి పొటెన్షియాలిటీ అయితే ఉంది. సో చాలా టైర్ 1 ఎక్స్చేంజెస్ అయితే దీన్ని అయితే లిస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో వాళ్ళైతే ఉత్తునైతే లిస్ట్ చేయరు కదా, దీంట్లో పొటెన్షియల్ ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ బ్లాక్ చైన్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే వర్క్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే దీంట్లో అయితే వాల్యూమ్స్ అయితే ఇంక్రీజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఈ కాయిన్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ప్రెజెంట్ అయితే 602 దగ్గర అయితే దీని మార్కెట్ క్యాప్ అయితే ఉంది, ర్యాంకింగ్ అయితే ఉంది గైస్. సో ఇది ఫ్యూచర్లో అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే దీంట్లో కనిపిస్తుంది. సో మనం నెక్స్ట్ కాయిన్లో కానీ వచ్చేస్తే సో ఎయిర్ స్వాప్ వచ్చి ఏఎస్టీ. సో ఈ కాయిన్ కూడా మీకు అన్ని tier 1 ఎక్స్చేంజెస్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంది. సో ప్రెజెంట్ చూసుకుంటే దీని ఒక మార్కెట్ క్యాప్ అయితే 12.79 మిలియన్స్ దగ్గర అయితే ఉంది. సో ఇది ఒక 8 మిలియన్ మార్కెట్ క్యాప్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఈ కాయిన్ అయితే మీరు బై చేసుకుంటే, సో ఇది కూడా ఏంటంటే మీకు ఒక మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. సో ఆల్రెడీ చూసుకుంటే ఇది డౌన్కి అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, సో మనకి చూసుకుంటే 0.20 సెంట్స్ అయితే ఇది ప్రాఫిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ అయితే 0.07 సెంట్స్ కాడ అయితే ట్రేడ్ అయితే అవుతుంది గైస్. సో మీరు ఇప్పుడు కూడా ఏంటంటే దీని ఒక మార్కెట్ క్యాప్ ఒక 8 to 9 మిలియన్స్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే దీన్ని అయితే బై చేసుకోండి. సో ఇక్కడ వాల్యూమ్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయి, సో ఈ కాయిన్ నుంచి కూడా మీరు మంచి ప్రాఫిట్ అయితే బయటికి తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది మీ మీద అయితే డిపెండ్ అవుతుంది. సో మనం పెట్టిన దానికి డబుల్ ద అమౌంట్ అయితే ఎప్పుడైతే వచ్చినప్పుడు సో ఎగ్జిట్ అవ్వడానికి అయితే ఇప్పుడు చూసుకోండి. ఎందుకంటే మనం పెట్టిన దానికి డబుల్ ద అమౌంట్ వచ్చింది అనుకోండి, సో తక్కువ టైంలో, సో అది కూడా మనకు ప్రాఫిట్. సో మీరైతే దీని అయితే క్లియర్గా అయితే పెట్టుకోవాలి గైస్. సో ఈ కాయిన్స్ అన్ని మన థర్డ్ కాయిన్ గురించి మాట్లాడుకునే ముందు అయితే ఈ కాయిన్స్ అన్ని మీరు ఎక్కడ బై చేయాలంటే, మీకైతే ఇప్పుడు నా మీద అంటే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే కింద అయితే బిట్గెట్ ఎక్స్చేంజ్ లింక్ అయితే ఉంది. సో దాంట్లో అయితే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే పర్లేదు. సో ఎవరైతే కొత్తగా చేసుకోవాలనుకుంటున్నారో సో వెళ్ళైతే
అకౌంట్ చేసుకొని అయితే ఈ కాయిన్ అయితే మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని, సో నేను చెప్పిన లెవెల్ దీని మార్కెట్ క్యాప్ లెవెల్స్ ఉన్నాయి కదా, సో దీనికి వచ్చినప్పుడు ఏంటంటే దీంట్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి guys. సో ఇప్పుడు మనం మూడో కాయిన్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే కొమాండో. సో ఈ కాయిన్ గురించి మీరు కూడా వినే ఉంటారు. సో దీని ఒక సింబల్ వచ్చి కేఎండి అయితే దీని సింబల్ గైస్. సో ఇదైతే ఇప్పుడు మనకి 777 ర్యాంకింగ్ దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో దీని ఒక మార్కెట్ క్యాప్ చూసుకుంటే మన ప్రెజెంట్ అయితే 25 మిలియన్స్గా అయితే ఉంది గైస్. సో మనం ఒక 1 ఇయర్గా దీన్ని చూసుకుంటే, సో ఇదైతే ప్రెజెంట్ అయితే కొద్దిగా అప్ సైడ్ అయితే వెళ్ళింది. సో మళ్ళీ డౌన్కి అయితే రావడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ అయితే ఇది కూడా ఒక బైబుల్ మార్కెట్ క్యాప్ జోన్కి అయితే చూసుకోవచ్చు. సో ఒక 23 మిలియన్ మార్కెట్ క్యాప్ అలా వచ్చినప్పుడు అయితే దీంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సో నేను మార్కెట్ క్యాప్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ క్యాప్ లో క్యాప్ కాయిన్స్ కాబట్టి, సో వీటిలో ఏంటంటే వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, సో ఇక్కడ మనీ వచ్చింది అనుకోండి, సో పెద్ద పెద్ద వేవ్స్ ఏమన్నా దీని మీద పెట్టారనుకోండి, సో అప్పుడైతే ఇవన్నీ ఇంక్రీజ్ అయితే అవుతాయి గైస్. సో ఇక్కడ వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి, సో ఈ కాయిన్స్ డీటెయిల్స్ అయితే నేను చెప్పాలంటే వీడియో లెంత్ పెరుగుతుంది. మీకు కావాలంటే చెప్పండి, కింద కామెంట్స్ అయితే చేయండి. 100 లైక్స్ చేశారనుకోండి, సో వీటి గురించి ఫుల్ డీటెయిల్ వీడియో అయితే ప్రతి కాయిన్ గురించి అయితే ఇక్కడ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ పెరిగే కొద్దికి ఏంటంటే మన తెలుగు వాళ్ళు అయితే వీడియో చూడడానికి అయితే లైక్ చేయట్లేదు. సో దానికోసం ఏంటంటే నేను ఇవన్నీ మంచి ఫండమెంటల్ కాయిన్స్ మీ ముందుకైతే తీసుకొని వస్తున్నాను. సో మీకు వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్ చేశారనుకోండి, సో నేనైతే వీటి గురించి ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో కామెండో కూడా ఏంటంటే మీరు ఒక 23 మిలియన్ మార్కెట్ క్యాప్ వచ్చినప్పుడు అయితే దీంట్లోకి అయితే అడుగు పెట్టారనుకోండి, సో ఇక్కడైతే దీనికి వాల్యూమ్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం చూసుకుంటే, సో మన దగ్గర అయితే 0.50 వరకు అయితే, అంటే 50 సెంట్స్ వరకు అయితే లాభం తెచ్చుకోవచ్చు. అంటే దగ్గర 30 సెంట్స్ అయితే ఒక్కొక్క కాయిన్ మీద అయితే మీరు ఇక్కడ ప్రాఫిట్ అయితే గెయిన్ చేసుకోవచ్చు గైస్. సో నెక్స్ట్ ఫోర్త్ కాయిన్ గురించి కానీ మనం చూసుకుంటే ఈ వైబ్రెంట్ కాయిన్ గురించి అయితే మీకు కంపల్సరీ అయితే చెప్పాలి గైస్. సో వైబ్రెంట్ కాయిన్ అయితే ఇక్కడ చూసుకుంటే ప్రెజెంట్ చూసుకోండి, సో ఇది చాలా వరకు అయితే పంప్ అయితే అయింది. సో రీసెంట్ మళ్ళీ అయితే డౌన్కి అయితే రావడం అయితే జరిగింది. సో 1 మంత్ గ్రాఫ్ కానీ చూసుకుంటే, సో ఇది కూడా ఏంటంటే ప్రెజెంట్ చూసుకుంటే దీని ఒక మార్కెట్ క్యాప్ చూసుకుంటే, సో మనకి ఇది సారీ ఒక్క నిమిషం ఉండండి. సో మార్కెట్ క్యాప్ కానీ చూసుకుంటే వైబ్రెంట్ మార్కెట్ క్యాప్ మనకు 12.19 దగ్గర అయితే ఉంది గైస్. సో ఈ ఒక ఆ, దీన్ని ఒక చూసుకుంటే ఏంటంటే ఒక 10 మిలియన్ మార్కెట్ క్యాప్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే దీన్ని అయితే మీరు బై చేసుకున్నారనుకోండి, సో ఇదేంటంటే మీకు ఒక మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో ఈ వైబ్రెంట్ కాయిన్ అయితే, సో ఇక్కడ నుంచి చూసుకుంటే చూడండి, సో మనకు ఒక 10 మిలియన్ దగ్గరికి కానీ వచ్చింది అనుకోండి, సో ఈ వైబ్రెంట్ కాయిన్ దీంతో ఒక సింబల్ వచ్చి విఐబి అయితే, సో ఇది ఒక 1000 ప్లస్ అయితే దీని ఒక ర్యాంకింగ్ అయితే ఉంది. సో మీరు భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ అయితే లో క్యాప్ అండ్ పొటెన్షియల్ ఉన్న కాయిన్స్. సో దీంట్లో చాలా ఫండమెంటల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇథీరియం బ్లాక్ చైన్తో తయారైన కాయిన్స్. సో ఇక్కడ ఇథీరియం బ్లాక్ చైన్తో అయితే ఈ యొక్క ఎకో సిస్టంలో తయారైన కాయిన్స్ కాబట్టి వీటిలో అయితే ఫుల్ పొటెన్షియాలిటీ అయితే ఉంది. సో వీటిలో ఏంటంటే మీరు చూసుకుంటే ఏంటంటే ఈ కాయిన్స్ యొక్క సప్లై అనేది కూడా చాలా తక్కువ అయితే ఉంది. సో మిలియన్స్లోనే ఉంది. సో ఇవి ఏంటంటే మీకు ఒక షార్ట్ టర్మ్ ప్రాఫిట్ అయితే ఇస్తాయి. సో ఇక్కడ మీరైతే బిగ్గా అయితే థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో అదైతే మీరు క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోవాలి గైస్. సో నెక్స్ట్ కాయిన్ కానీ మనం చూసుకుంటే, సో నెక్స్ట్ కాయిన్ అయితే ఇక్కడ మనం సో నెక్స్ట్ కాయిన్ కానీ చూసుకుంటే ఐపివై సారీ పిఐవిఎక్స్ అయితే, ఇక్కడ పిఐవిఎక్స్ అయితే ఈ కాయిన్ అయితే ఏంటంటే ఇది ఒక ఈ కాయిన్ కూడా ఏంటంటే మనకు ప్రెజెంట్ చూసుకుంటే మార్కెట్ క్యాప్ అయితే దీనికి ఒక 16.07 అయితే ఉంది. సో ఇది ఒక 12 మిలియన్ మార్కెట్ క్యాప్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే మీరు దీంట్లో అయితే బై చేశారనుకోండి, సో ఇక్కడ నుంచి అయితే దీని నుంచి ఒక మంచి ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో పిఐవిఐ పిఐవిఎక్స్ఐ కాయిన్ అయితే, సో పలకడానికి కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే అయింది. సో మిడిల్లో ల్యాప్టాప్ స్ట్రక్ అవ్వడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవడం అయితే జరిగింది గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఇది 0.45 సెంట్స్ దగ్గరికి అయితే పోవడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ అయితే మనకి ఇది 0.17 దగ్గరికి అయితే దొరుకుతుంది. సో ప్రెజెంట్ చూసుకుంటే ఇది ఒక 12 to 15 మిలియన్ మార్కెట్ క్యాప్ దగ్గర వచ్చినప్పుడు అయితే ఈ కాయిన్ అయితే మీరు బై చేసుకున్నారనుకోండి, సో ఇక్కడ వాల్యూమ్స్ ఎప్పుడైతే ఈ కాయిన్ దొరుకుతాయో, సో అక్కడ నుంచి అయితే పంప్ అవడం అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు చెప్పిన మీకు ఒక టాప్ 5 లో మార్కెట్ క్యాప్ కాయిన్స్ ఏంటంటే, సో మీరు ఖచ్చితంగా
నేను చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడే ఎంటర్ కాకుండా కొద్దిగా వెయిట్ చేయండి, రీసెర్చ్ చేయండి. సో, వీటిని మీరు రాసి పెట్టుకోండి. సో, రోజు దీని ఒక మార్కెట్ క్యాప్ అయితే చూస్తూ ఉండండి. సో, నేను చెప్పిన మార్కెట్ క్యాప్ లెవెల్స్‌లోకి వచ్చినప్పుడైతే దీంట్లో అయితే బై చేయడానికైతే ట్రై చేయండి. సో, మీరైతే ఫస్ట్ అయితే రీసెర్చ్ చేయండి. సో, నా ఓన్ రీసెర్చ్‌తో మీ ముందైతే షేర్ చేయడానికైతే ఈ వీడియో అయితే చేశాను గైస్. సో, ఇక్కడైతే సో, మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మర్చిపోకుండా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంది. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.